ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో భీమవరంలో ఉన్న జిల్లా కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలు మాలం సంఘాలు చేసే ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మన భీమవరం పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేసిన తర్వాత మళ్ళీ కలెక్టరేట్ రావడం జరిగింది. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేయటానికి నియమించినటువంటి జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రిపోర్టు తప్పులు తడక. ఎందుచేతంటే ఎవరిని అడిగినా ఆంధ్రప్రదేశ్లో ఏ కులం మాలల్లో మాదిగలు కానీ ఏ కులం ఎక్కువ అంటే మాలలు అని చెప్తారు. తెలంగాణలో మాదిగలు ఎక్కువ, ఇది వాస్తవం. కానీ తెలంగాణలోనూ మాదిగలు ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగలు ఎక్కువ అని చెప్పేసి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అనేది నియమించడమే రాజ్యాంగ విరుద్ధం. ఎందుచేతంటే ఎస్సీల స్థితిగతులు చూడాలంటే భారతదేశంలో జాతీయ ఎస్సీ కమిషన్ ఉంది. ఆ కమిషన్ ఉన్న తర్వాత వేరే కమిషన్ నియమించడం రాజ్యాంగ విరుద్ధం. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గతంలో రామచంద్రరాజు కమిషన్, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ నియమించడం జరిగింది. ఆ రెండు కమిషన్లు కూడా సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. సుప్రీంకోర్టు 2004లో 5 మంది ధర్మాసనం ఎస్సీలను విభజించడం రాజ్యాంగ విరుద్ధం తీర్పిచ్చింది. అదే సుప్రీంకోర్టు ఈరోజు 7 మందిలో 6 మంది ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల పరిధిలో చేసుకోవచ్చు అని చెప్పి మోడీ గారు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి సుప్రీంకోర్టును కూడా మేనేజ్ చేసి తప్పుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన కమిషన్ ఆగస్టు 1వ తారీఖు 2024 ఇచ్చిన కమిషన్ ఎస్సీలో ఎవరైతే అభివృద్ధి చెందారో వారిని పక్కన పెట్టి ఎస్సీలో ఎవరైతే 59 కులాల్లో ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళ సెన్సస్ తీసుకుని వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి, డెవలప్ అయిపోయిన వాళ్ళని సెకండ్ థర్డ్లో పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా క్రిమిలేయర్ కూడా పాటించమని చెప్పింది. ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి అత్యుత్సాహం. ఎస్సీలు విడిపోతే, మాలామాదిలు విడిపోతే వాళ్ళకి ఎంతో సంతోషం. ఒక వర్గాన్ని, ఒక కులాన్ని సపోర్ట్ తీసుకోవాలి, ఒక మాదిగ సమాజ వర్గం మా వెనకాల ఉండాలి, ఈ మాలలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నారని చెప్పి దురుద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎందుచేతంటే మీ చేతనైతే మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధికారం ఇచ్చారు. ఇచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎస్సీల గురించి కానీ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ అభివృద్ధి అని చూడాలి తప్ప మీరు వన్ సైడ్గా మీరు కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూసుకోవడం దుర్మార్గం, తాత్కాలికం. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా సరే బాగా మంచిగా చేస్తే మరలా అధికారంలోకి వస్తుంది తప్ప ఇలా కులాల మధ్య మతాలను చిచ్చు పెడితే మరలా ఈ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవుతారు, మరలా మీకు తగిన బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కులగణన చేయకోకుండా వర్గీకరణ చేయటం అనేది కరెక్ట్ కాదు. 2024లో కులగణన చేస్తాము, అది జిల్లాల వారికి ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అప్పటి వరకు కూడా మీరు చేయాలనుకుంటే అప్పటి వరకు ఆగి కులగణన అయిన తర్వాత సెన్సస్ తీసుకున్న తర్వాత ఎవరి జనాభా ఎంతమంది ఉన్నారు తీసిన తర్వాత మీరు కులగణన చేయండి తప్ప మీరు దొడ్డిదారులు మాలలను క్రిస్టియన్స్గా చూపించి మాలను తక్కువ చేసి మాదిగ సోదరులు ఎక్కువ ఉన్నారని చెప్పి చెప్పడం అది కరెక్ట్ కాదు. అంతేకాకుండా మందకృష్ణ కూడా అతను ఏదో నేను సాధించాను అనుకుంటున్నాడు. అతను సాధించింది ఏం కాదు. ఇది పంజాబ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎస్సీ కమిషన్ ఎస్సీ వర్గీకరణ విషయంలో వచ్చిన తీర్పు తప్ప ఇక మందకృష్ణ 30 సంవత్సరాలు పోరాటం కాదని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుచేతంటే ఆ తీర్పే ఇవ్వటం వల్ల దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇక్కడ చేయటం జరుగుతుంది. ఎందుకంటే అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ఇప్పటికైనా సరే ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోండి. 2011 లెక్కల ప్రకారంగా మీరు వర్గీకరణ చేస్తే మేము సహించేది లేదు. ఎప్పటికైనా సరే వర్గీకరణ అనేది వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి మీరు ఎప్పటికైనా ఆ ప్రయత్నాలు విరమించుకుని ఎస్సీల ఐక్యత కోసం, ఎస్సీల అభివృద్ధి కోసం పనిచేస్తే మేము మహానాడు పూర్తిగా మద్దతు ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. జై భీమ్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.